ఏంది బగ్గ తిన్న బర్రె బురదల బొరినట్టు పాడైపోయిన బాడికి బాగానే పని చెప్తాను. ఏమైంది? ఆలోచించకుండా కట్టిన ఇల్లు అప్పుల పాలు చేస్తే ఆపుకోలేక కట్టిన తాలి తిప్పల పాలు చేసిందట. ఏంది బర్రె గిరి అని భయం లేని మాటలు మాట్లాడతాను. ఎన్నెళ్ళేంది నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే అనుమానం వచ్చి అడిగినా గాని ఈ కసరత్తులు ఎందుకు? ఏమైనా సెకండ్ సెటప్ పెడతాన్నావా? ఉన్న సిమ్ లో బ్యాలెన్స్ లేకనే బాధపడతానా అంటే ఇంకా సెకండ్ సిమ్ కూడా సుఖపడమంటావా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఏం లేదే, మొన్న మా దోస్తుగాడు దావత్ కనిపించాడు. పోక పోయినా గాని 10 గంటల కూరేసాడు. వాడు కూడా పిలక పిలిచాడు గాని ఆయనంత కూర తిన్నా. అప్పటి నుంచి కడపంతా మండుతుంది. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? పుణ్యానికి వచ్చింది కదా అని 10 గంటల కూర తింటే కడుపు మంట రాకుంటే ప్రీతి జింత వస్తుందా? కడుపు మంట రాకుంటే ప్రీతి జింత వస్తుందా? ఇగో పేస్ట్ అయిపోయింది, తీసుకురాపో. ఏంది పేస్ట్ అయిపోయిందా? ఇది కొని పట్టుమని 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే పేస్ట్ అయిపోయిందా? అది 6 నెలలు రావడానికి 100 కిలోల బియ్యం అనుకుంటానవా ఏంది? 40 గ్రాముల పేస్ట్ నెలచుడే ఎక్కువ. ఇగో అరుగు మీద ఒక బండి ఉంది, దాన్ని తీసుకొని దీని వెనకాల 4 దంచు, ఇంకా 10 రోజులు ఎక్కువ వస్తుంది. అట్లా దంచే గీర్రాక తీసుకొచ్చిన. ఇక దీన్ని దంచడానికి ఏం లేదు, నిన్ను దంచుతనే కొత్త తీసుకొచ్చేటట్టున్నావు. పైసలు లేక పాయసం తిందామే అంటే పాయసం తినడానికి బంగారు చెంచా తీసుకురా అన్నదట నీయసుడిది. ట్యూబ్ లోకి వెళ్ళి పేస్ట్ తీయ అంటే కొత్త పేస్ట్ కొనుక్కరమంటది. అట్లు ఇగో పేస్ట్ లేదు అంటే గింత పేస్ట్ ఉంది, వాడుకో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంది అట్లా చూస్తాను? ఎక్కువైతే ఇయ్యాల సగం వాడు, మిగతా దీనిలో పెట్టుకొని రేపటి వాడుకో పో. ఈ పేస్ట్ రేపటిదాకా చేసుకోవాలా? పిసినా సంఘానికి ఎన్నికలు పెడితే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు, నో డౌట్. ఏంది అట్లే మీరు పోయి చూస్తాను? పోయి అన్నం కూర అనుకో, అవతల పనులున్నాయి, పోవాలి. ఏం వండాలే? ఇంటి గోడ మీద బల్లులు, బియ్యంలో పురుగులు, ఇంటి వెనక తొండలున్నాయి, అండి పెట్టమంటావా? అర్రే ఈ ఐడియా నాకు రాలేదు. అత్తే అవి కూడా అనుకో తినేటోని. పురుగులు ప్రోటీన్ ఫుడ్డే ఎక్కడ దొరకాలే? ఇదే షేడా అనుకో, కళ్ళకు అద్దుకొని మరీ తింటారు. అట్టి కత్తున్నాయని అవి కూడా తింటావు గాని ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి, పోయి తీసుకురాపో. ఏంది కూరగాయలు అయిపోయినాయా? పోయిన వారమే కదనే 1/2 కిలో టమాటాలు తీసుకొచ్చిన, అప్పుడే అయిపోయినాయా? నువ్వు తెచ్చిన 1/2 కిలో టమాటాలలో 4 టమాటాలు వచ్చినాయి. సోమవారం రోజు ఒక్క టమాటాతోనే టమాటా చారు చేసిన, మంగళవారం రోజేమో టమాటా తొక్కు చేసిన, బుధవారం రోజేమో టమాటా కూర వండిన. అక్కడనే వచ్చింది బొక్క. మొత్తం 4 టమాటాలు వస్తే 3 టమాటాలు లెక్కనే చెప్పినావు, మిగిలిన ఒక్క టమాటా ఏది? ఆ టమాటా పుచ్చిపోయిందని చెత్త కుండీలో పడేసిన. అదే మరి ఇంట్లో ఎలక జొరిందని ఇల్లంతా కాల పెట్టిందట నీయసుడిది. ఇంతంత టమాటా పుచ్చిపోతే మొత్తం టమాటా వాడేస్తావా? ఆ పుచ్చిపోయిన టమాటా కోసి మంచిగా ఉన్న టమాటా వంటగద్దె మీద పెట్టినా, పోయి టమాటా కూర అనుకో. సరే టమాటా కూర వండుతా గాని. ఏవండి నాకు నైట్ ఒక కల వచ్చింది. మన ఇద్దరం కలిసి బంగారం షాపుకు పోయినమాట. నేను ఎంత అద్దన్నా కూడా నాకు బంగారు గాజులు కొనిచ్చిల్లట మీరు. అబ్బా నిజంగానే నాకు కూడా అసలు కల నచ్చింది. మన ఇద్దరం బంగారు షాప్ పోయినామట, అక్కడ నీకు బంగారు గాజులు కొనిచ్చినట, అంతేకాదు నెక్లెస్ కూడా కొనిచ్చినట. తర్వాత అత్తున్నా ఆడికే అత్తున్నా. ఆ బంగారు షాప్ లో నేను బిల్ కడతామని కౌంటర్ దగ్గర పోగానే సడన్ గా అక్కడికి మీ నాన్న వచ్చిందట. నేను ఎంత అద్దన్నా అల్లుడు నేనే బిల్ కడతా అని బిల్ మొత్తం కట్టినట. ఛీ అనుకున్నా ఇలాంటి ఏదో ట్విస్ట్ ఇస్తావని. లేకపోతే చినిగిపోయిన షెడ్డిని చిరాకు పడకుండా చిరకాలం వాడే నా మొగుడు నాకు బంగారు గాజులు కొనిస్తాడు అనేది నాది బుద్ధి తక్కువ. ఆశపడితే పాసు పడ్డదట. ముందా పాసు వాళ్ళు తోముకొని పోయి టమాటా కూర అనుకో, 3 పూట్ల మంచిగా తిందాం, నాకు పని ఉంది.
అన్నా అంజనా ఒక్క నిమిషం ఆగే. అబ్బా శుభమా అంటూ వసూళ్ళ కోతుంటే ఈ ఎదవెదురైంది అస్సలాగా. అన్నా ఆగన్నా ఆగాగు ఆగాగు. ఏంద్రా? అన్నా అంత మంచిదే నానే. లేదురా, 4 లక్షలు అప్పున్నా, కడతావా? ఊకో అన్నా, నువ్వే అప్పులు ఇచ్చేటోడివి, నీకే అప్పు ఉందా? అయితేనా కానీ ఎటు పోతున్నావు అన్నా? మన పోషి అని బర్రె పిల్ల పుణ్యవత అయిందట, పలకరించి పట్టుచీర పెట్టేద్దామని పోతాను. నాకు అర్థం కాలేదు సార్. ఏందన్నా అడిగినా కానీ ఎటు పడితే అట్టే చెప్పబడుతుంది. మరి లేకపోతే ఏంద్రా, పని మీద పోయేటోని పని పెట్టుకొని మరి ఆపి అమలకల ముచ్చట్లు అడుగుతావేంద్రా? ఏటు పోతున్నావు, ఏం చేస్తున్నావు అని, ఏటు పోతున్నావు, ఏం చేస్తున్నావు అని. అన్నా నీ పని పాడు చేద్దామని ఆపలే, నీతో పని ఉండే ఆపినా. ఆ పని ఏందో ఆపకుండా చెప్పు, అవతల నాకు అర్జెంట్ పని ఉంది. అన్నా ఏం లేదే. ఓ అన్నా ఒక్క నిమిషం ఆగన్నా. ఏం లేదన్నావు గారా, మళ్ళీ ఏంది? అన్నా దసరాకు ఆఫర్ ఉంది కదా అని ఆన్లైన్లో ఏసీ కొన్నా అన్న. మా పెళ్ళి ముచ్చిన మరి ఒక చీర కొని ఇవ్వలేదు కదా అని 4 చీరలు కొని ఇచ్చినా అన్న. పండుగకు దావతులకు కొంటే తెలియకుండా పైసలు నడిచినాయి అన్న. మరి ఎందుకురా నీకు అన్న ఇప్పుడు చిట్టు పైసలు కట్టేందుకు చిత్ర హింసలు పడుతున్నా అన్న. ఒక్క 10,000 ఉండి అప్పి అన్న. అరే తమ్మ, కత్తి కడుపులో దిగినప్పుడు చావవురా, దాన్ని బయటకు వీకేటప్పుడే చస్తావు. ఈ బ్యాంకు లోన్లు క్రెడిట్ కార్డులు కూడా గంతేరా. తీసుకున్నప్పుడు మంచిగానే ఉంటుంది, కట్టేటప్పుడే కలకలా అంటది. ఫస్ట్ వస్తే గుండెల గలగలా అంటది, ఆడింటికి వస్తే గిలగిలా అంటావు, గిలగిలా అంటావు. అన్న జీవితంలో అప్పచోలుకోను అన్న. ఒక్క 10,000 ఉంటాయి అన్న. నువ్వు మారవురా, నా దగ్గర లేవు. అన్న ప్లీజ్ అన్న. అరే నా దగ్గర లేవురా అన్న ప్లీజ్ అన్న, దండం పెడతా అన్న. నేను ఇయ్యరా అన్న నీ పుణ్యం ఉంటుంది. అరే ఏరుకొని తినటోడు వెనకాల గీరుకొని తినటోడు పడ్డట్టు నువ్వు నా వెనకాల పడ్డావేందిరా? పుణ్యం సంగతి పరలోకంలో చూసుకుంటా కానీ ఇంతకీ ఏం కుదపెడతావు? అన్న 10,000 కూడా కుదిపెట్టుడు నానే. అరే కోడికి వేడి నీళ్ళు తాగిపిస్తే అది ఉడకబెట్టిన గుడ్డు పెట్టదురా, అది అట్టి గుడ్డే పెడుతుంది. మనమే దాన్ని ఉడకబెట్టుకొని తినాలి. అట్లనే అట్టిగా నోటి మాటకి అప్పు పుట్టదురా, ఏమన్నా కుదపెడితేనే అప్పు పుడుతుంది. నా టైం వేస్ట్ చేయకు, నాకు మస్తు పని ఉంది. నీకు ₹1 కూడా ఇయ్య. ఏంది నాకు ₹1 కూడా ఇయ్యాట? ఎట్లా చేశాను బంచ ₹10 వసూలు చేయాల. అబ్బా ఈ గేటప్లో నన్ను అన్న అచ్చలే గుర్తుపట్టాడు. అమ్మా 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 అయ్యా ధర్మం చేయయ్యా, అయ్యా ధర్మం చేయయ్యా. లేవురా ₹1 అయ్యా. అన్న ₹10 దానం చేయన్న. మనిషి అన్నప్పుడు కొన్ని మంచి పనులు చేయాలన్నా, దాన ధర్మాలు చేయాలన్నా. ఒక్క ₹10 దానం చేయన్నా. అరే నీకు ఇవ్వడానికి నాకేం లేదురా, కాకపోతే నా దగ్గర చిల్లర లేవురా. 100 నోటు ఉంది, నీకు ₹10 వెళ్ళి ఇస్తే కానీ డబ్బా నీ దగ్గర చిల్లర ఉంటేరా. అన్న నీకెందుకే టెన్షను? నీకు 100కు చిల్లర నీ ఇస్తా, నాకు ఒక్క ₹10 సరిపోతుంది. నీ ఇస్తావు చిల్లర. ఇగో అన్న 100కు చిల్లర. అరే అవి ఎన్ని ఉన్నాయిరా? అన్న ఈ ₹100 ఉన్నాయన్న. ₹100 ఉన్నాయి కదా, ఓ పని చేయరా, అల్లకెళ్ళి ₹30 తీసుకుపోయి కడుపు నిండా అన్నం తిను. మిగిలిన ₹70 ఇన్ని పూలు కొనుక్కొని ఏ గుడి ముంగట్నో బడి ముంగట్నో అమ్ముకో, పైసలు వస్తాయి. మళ్ళీ ఇట్లా అడుక్కునే పరిస్థితి రాదు. లేకపోతే ఎదవ సీన్ గాడు మారు వేషన్లు వస్తే నేను గుర్తుపట్టా అనుకున్నాడా? ఇప్పుడు ఆయనకి ఎక్కడో కూర్చున్నట్టు. ఇగో కూరగాయలు తీసుకొచ్చిన, వారం రోజులకు సరిపోయే కూరగాయలు తీసుకొచ్చిన. ఈసారైనా వారం మొత్తం వచ్చాడు చూడు. వంకాయలు వాడిపోయినాయని, పొట్లకాయలు పుచ్చిపోయినాయని, కాకరకాయలు కడికేసేదున్నాయని కారణాలు చెప్పకు, అర్థమైందా? ఈ కూరగాయలు వారం రోజులు అన్నారా?
ఏం చెప్తున్నావే 2-3 కూరగాయలు ఎక్కువనే తెచ్చినా కానీ పోయి అన్నం వేసుకురా పో, నాకు ఆకలి అవుతుంది, బయటకు పోవాలి. ఏమండి, ఈ దీపావళికి మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం. పోక చాలా రోజులు అవుతుంది. అగో చూడు చూడు, నేను ఎప్పుడు మా వాళ్ళ ఇంటికి పోదామన్నా నువ్వు గిట్లనే చేస్తావు. నీకు నేనన్నా మా వాళ్ళన్నా నీకు అస్సలే ఇష్టం లేదు. ఎందుకు ఎడుతున్నవే ఎల్లమ్మ అంటే, పెళ్ళైనాక నా మొగుడు కొట్టే దెబ్బలకు అన్నదట. దానికి ఇంకా పెళ్ళే కాలేదు కానీ దాని మొగుడు దెబ్బలకి ఏడ్చిందట నీ అసలు. నేను ఇంకా ఏం చెప్పనే లేదు, అప్పుడే ఎడతానా? అయితే పోదామా? అద్దు అద్దు, ఇప్పుడే. ఓ చీర కొనియాడు, మా ఇంటికి కొనియాడు. దేవుడా, నాకెందుకు ఇంత కష్టం? కష్టాలు ఎవరికి ఊరికే రావమ్మా, పెళ్లి చేసుకుంటే వస్తాయి. అయినా మీ ఆడోళ్ళ కష్టాలు ఎట్లుంటాయి తెలుసా? బీరువాల చూస్తే మంచి చీర దొరకదు కానీ చేతులున్న చీర పెడదామంటే బీరువాల జాగ కూడా దొరకదు. అవి మీ ఆడోళ్ళ కష్టం. పొంగుముట్టి పెట్టుకున్నాను. హలో అన్న, నీకు 1000 రూపాయలు బాగున్న సీన్ గాడు ఇక్కడనే ఉన్నాడు, తొందరరా. అవునా? వాళ్ళని అక్కడనే దొరకబట్టు. అవసరమైతే నేను నచ్చదాకా వాళ్ళు నాకు గుంజ గట్టి పెట్టు, నేను ఇప్పుడే వస్తాను. అయ్యో అన్న నిలిపో. లేచిపోతున్నా కదా అని అన్నం పడేసావు, మళ్ళీ వచ్చి తింటా, మూత పెట్టి పెట్టు. అర్థమైందా? ఎట్లనో ఏమో ఈ మనిషితోటి. బిడ్డ నానా దా, నాన్న దా, కూర్చునేదా. నానా అంత మంచిగా నానే, ఎప్పుడు వచ్చినావు? అంత మంచిదే బిడ్డ, ఇప్పుడే వచ్చిన. నువ్వు బాగున్నావు బిడ్డ? మంచిగా ఉన్నా నాన్న. ఇంట్లో అమ్మ మంచిగా ఉందా అని? ఏం మంచిగా ఉన్నది బిడ్డ, దానికి మోకాళ్ళ నొప్పులు బాగా మోపైనాయి. వశమైతలేదంటే గోళీ తీసుకోవడానికి వచ్చిన. అట్లనే నేను చూడక చాలా అయితే కాదు బిడ్డ, మనసు కొట్టుకొని నేను చూసి బాగా నచ్చిన బిడ్డ. అయ్యో అవునా నాన్న, మరి అమ్మను ఒకసారి కాళ్ళ నొప్పులు చూపించడానికి దావకాన తీసుకుపోకపోయినవే? తీసుకుపోయినా బిడ్డ, దానికి వయసు మీద పడి మోకాలు చెప్పులు అరిగినాయి. ఆపరేషన్ చేస్తే నయమైతే అన్నారు. ఆపరేషన్ చేయడానికి 1,00,000 రూపాయలు అయితే అన్నారు. ఇక మేము ముసలిలో సచ్చేదాకే నొప్పులు భరించుకుంటూ సమయం వచ్చినప్పుడు సచ్చుడే దిక్కు. నాన్న అట్లా మాట్లాడకే, నా పానం అంతా నీళ్ళు నీళ్ళు అవుతుంది. బాధపడకు బిడ్డ. అల్లు లేడే బిడ్డ ఇంట్లో? బయటికి పోయింది. సరే బిడ్డ, నేను పోతా, బస్ టైం అవుతుంది. నాన్న కొంచెం అన్నం తినిపో, ఎండలో పడొచ్చినావు. లేదు బిడ్డ, ఇంటికి ఆనందింటా. లేదే, నువ్వు చేయడు కచ్చుకోపో, కొంచెం పెడతా అన్నం. నాన్న అమ్మకు ఆపరేషన్ చేద్దామని నాకు కూడా ఉన్నది, కానీ ఏం చేయాలి? నా బతుకు ఒక పిసినారం చేతిలో పడ్డది. కుక్క తోకను పట్టుకొని గోదావరి ఎగినట్టుందే నా పరిస్థితి. అటు వదిల రాకుండా ఇటు సుఖం లేకుండా. ఏమైంది బిడ్డ? ఏమైందంటే ఏంది నాన్న, నీ అల్లుని గురించి నీకు తెలియదా? పానం పోయినా సరే గాని పైస పోనీయాడు. అమ్మకు ఆపరేషన్ కోసం పైసలు అడగాలని నాకు కూడా ఉన్నది, కానీ ఇప్పుడు అడిగితే ఇచ్చుడు మాట దేవుడు ఎరుగు గాని అడిగినందుకు 6 నెలలు లొల్లి పెట్టుకునే రకం. నీకు కడుపు నిండా తిండి పెడదామన్నా కూడా నాకు భయం అవుతుంది నాన్న, మళ్ళీ ఎక్కడ వస్తాడు అని. అట్లా పాడైంది నా తలరాత. అద్దు బిడ్డ, అల్లుని అంత మాట నాకు. అల్లుడు దేవుని వస్తు ఉంటాడు, నిన్ను మంచి చూసుకుంటాడు కదా, మాకు అంతగంట కావాల్సింది ఏమది బిడ్డ. అది బిడ్డ, మాకు ఏమొద్దు, మా తలరాతలు ఎటు రాసి ఉంటుంది జరుగుతుంది.
సరే బిడ్డ నేను పేస్తా బస్ టైం అవుతుంది. ఆగో మావయ్య ఎప్పుడు వచ్చిర్రు? అంత మంచిదేనా? అంత మంచిదే బిడ్డ, మీరు మంచిగున్నారా? అయ్యో మావయ్య మరి అప్పుడే పోతున్నావు, దాకా వచ్చా కూర్చొని మాట్లాడదా? అద్దు బిడ్డ, బస్సుకు టైం అవుతుంది, పోవాలి. సరే మావ, తిన్నావా మరి? తిన్న బిడ్డ. అత్తమ్మ రాలేదా? నువ్వు ఒక్కరిని వచ్చినావు? రాలేదు బిడ్డ, ఒక్కరినే వచ్చాను. సరే గాని అత్తమ్మ మంచిగా ఉందా? మంచిగా ఉన్నది బిడ్డ. ఏమైంది మావయ్య? అత్తమ్మ మంచిగా ఉందా అంటే ఏమో ఆలోచిస్తాను. ఏమైంది అత్తమ్మకి? ఏం లేదు బిడ్డ, ముసలిలో అవుతాను కదా, దానికి మోకాలు నొప్పులు వచ్చింది. అయ్యో, మరి హాస్పిటల్లో చూపించపోయినావు మావయ్య? చూపించిన బిడ్డ, ఆపరేషన్ చేయాలంటుండు. అర్రే, మోకాళ్ళ ఆపరేషన్ అంటే ఖర్చు బాగానే అవుతుంది. ఆగు, ఇగో మావయ్య ఈ పైసలు ఉంచు, అత్తమ్మకి ఆపరేషన్ చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు అత్తమ్మని తీసుకొని రావాలి. అయ్యో అల్లుడు, మీకెందుకు? అద్దు బిడ్డ. ఏం కాదు మామయ్య, మీరేం ఆలోచన చేయకూర్రి, ముందు పోయి ఈ పైసలతోటి అత్తమ్మకి ఆపరేషన్ చేపిరి. అద్దు బిడ్డ. అద్దని నన్ను పరాయోని చేయకు మామయ్య, నీకున్న ఒక్కగానొక్క బిడ్డని నా చేతిలో పెట్టినావు. ఇక మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరున్నారు? నీకు కొడుకైనా అల్లుడైనా నేనే. అదే నీ కొడుకైతే అద్దంటావా? అన్న బిడ్డ. మరి నన్నెందుకు అద్దంటున్నావు మామయ్య? అన్న బిడ్డ. అయ్యో మామయ్య, మీరు పెద్దోళ్ళు, ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. మీరు ఏం ఆలోచన పెట్టుకోకూరి, పోయి అత్తమ్మకి ఆపరేషన్ చేపిరి. ఆపరేషన్ చేపిస్తే బిడ్డ. సరే మామయ్య పోండి. అన్నట్టు నేను మీకు పైసలు ఇచ్చిన విషయం నీ బిడ్డకి చెప్పకూరి, తెలుస్తుంది, పరిశాన్ అవుతుంది. సరే బిడ్డ. సరే మామయ్య, బస్ టైం అవుతుంది, జాగ్రత్తగా ఉండి. ఉంటా మామయ్య, జాగ్రత్తగా ఉండి మామయ్య. చూసింది ఏంది గుమ్మం ముంగట గుమ్మడికాయ లెక్క అట్లే నిల్చున్నావు? పా లోపలికి, నాకు అన్నం పెడుతూ ఆకలి అవుతుంది. ఏంది ఆ కంట్లకెళ్ళి నీళ్ళు సర్కార్ నల్ల వచ్చినట్టు వస్తుంది. ఏమైంది? ఉల్లిగడ్డ గిట్ట వచ్చినావా? ఏమండి, నన్ను క్షమించండి. ఓ చూసినావా? అయినా పాపం వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరున్నారు? చూడే, నేను కడుపు గాలినా జేబు గాలకుండా ఎందుకు చూస్తున్నా తెలుసా? కాలం మంచిగా లేక కష్టం వస్తే కంటతడి పెట్టి పరయోలం గట చేయి చాపద్దని. అసొంటిది మనోళ్ళకే కష్టం వస్తే నేను ముందుండనా? నేను ఏ పని చేసినా ఎంత సంపాదించినా అది మన కోసమే. ఇక నువ్వు మీ అమ్మ నాన్న ఇంటికి పోదామంటే ఎప్పుడు ఎందుకు అద్దంటున్నా తెలుసా? వాళ్ళు రోజు తినడానికి ఎన్నో కష్టాలు పడుతుంది. అదే మనం పోతే అల్లుడు వచ్చిందని చెప్పి ఆరటంతో లేనిపోని కష్టాలు తెచ్చుకున్నాం. అట్లా కావద్దని నేను వాళ్ళ ఇంటికి రానంటనే, అంతేగాని వాళ్ళ మీద ప్రేమ లేక కాదు. ఇక నా పిసినార్తనం గురించి అంటావా? ఇవాళ రేపు డబ్బు అనేది ఒక బంధం లెక్క అయిపోయింది. అది మన దగ్గర ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో, అది మనకు దూరంగా ఉంటే అంతకు మించి బాధపడతాం. అందుకే అది మన దగ్గర ఉన్నప్పుడే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. అందుకే అట్లుంటా. నాకు ఇప్పుడు అర్థమైందండి, ఇప్పటి నుంచి మీరు ఎట్లా చెప్తే అట్లా. సరేపా, ఆకలైతాను, టమాటా తొక్కు పెట్టావు.